నేను చెప్పేది వెళ్తావా లేదా? వెళ్ళు. పో. పోవే. ఇంకా ఏంటి నిలబడ్డావు? ఇంకెప్పుడు నా కళ్ళకు కనిపించు. ఇంట్లోంచి వెళ్ళిపో. ఇంకా ఏంటి నాగరాజులా ఏడుస్తున్నావు? నువ్వెక్కడే ఉంటే నా లక్ష్మి కూడా నాకు దక్కదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళవా? నువ్వు వెళ్ళు. నా కుటుంబం సర్వనాశనం చేసేంత వరకు నువ్వు వెళ్ళవే. వెళ్ళు, 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 వెళ్ళు. వెళ్ళవే, వెళ్ళవా? చెప్పు. వెళ్ళవే, వెళ్ళవే. ఎక్కువ కాలం దాచలేవు మన్మథ. ఇంతకాలం నిన్ను దేవత అనుకున్న వాళ్ళే. ఎలా చేశాను? అత మన్మథ అయిపోయింది. ఇదం అస్మత్ శైలి అంతా కృష్ణమాయ. బాబు నిర్మల్, నిర్మల్. అత్తయ్య బాధపడక అత్తయ్య, బాధపడకు. మీకు మేమున్నాము, మాకు మీరున్నారు. ఈ బెల్ట్తో దాని పీడ విరగడైపోయింది కదా. లే అత్తయ్య, లే అత్తయ్య. ధైర్యంగా ఉండు, బాధపడకత్తయ్య. సురేష్ కి గాయం మానకుండా అప్పుడే ఎలా డిశ్చార్జ్ చేశారు సార్? గాయం అంత ప్రమాదకరమైనదేమీ కాదు. పైగా సురేష్ స్వతహాగా గొప్ప డాక్టర్. సురేష్ డాక్టరా? అవును మేడం. అతను మెంటల్ డిసీజెస్ లో రీసెర్చ్ చేస్తున్నారు. మీ అమ్మాయి కేసు స్టడీ చేయడానికే అతడు మీ ఇంట్లో అభి భర్తగా ప్రవేశించాడు. ఆ విషయం మాకెవరికీ తెలీదే. నాకు తెలుసు పిన్ని. నీకు తెలుసా? అవును. అభికి మానసిక వ్యాధి ఉందని 10 మందికి తెలిస్తే అభి భవిష్యత్తు ఏమవుతుందన్న భయంతో ఈ ప్రొఫెసర్ గారిని కలిస్తే సురేష్ని పరిచయం చేశారు. అతనైతే అభిని జాగ్రత్తగా ట్రీట్ చేస్తారని
అంగీకరించాను. అయ్యో, ఆ సంగతి తెలియక అతని దగ్గర దొరికిన డైరీ అడ్రస్లు వెతుక్కుంటూ మద్రాసు కూడా వెళ్ళాం కదమ్మా. అది కూడా డాక్టర్ సురేష్ పరిశోధనలో ఒక అంశమే మేడం. నాకు అర్థం కావడం లేదు. అతను డైరీలో కావాలనే కొన్ని అడ్రస్లు రాశాడు. ఆ డైరీ మీకు గార్డెన్లో కనిపించింది, అవునా? అవును, మా పిన్నికి దొరికిందని తెచ్చింది. కాదు. నంబర్ 1, అభినయ ఆ డైరీని సురేష్ పెట్టెలో నుంచి తీసింది. నంబర్ 2, ఆ డైరీని తానుగా మీకు చూపించకుండా మీకు తెలిసేటట్టుగా ఉంచింది. నంబర్ 3, మీరు ఆ అడ్రస్ను వెతుక్కుంటూ చెన్నైకి తనతో పాటు వెళ్లేలా చేసింది. కానీ మీతో ఇవి ఎవ్వరికీ తెలియనీయకుండా ఆవిడ చాలా జాగ్రత్త పడింది. సో అభినయ మెంటల్గా డిస్టర్బ్ అయినా డిటెక్టివ్లో చాలా నార్మల్గా వ్యవహరించింది. ఆ తర్వాత అభిని లేడీ డాక్టర్ సుమలత గారికి రిఫర్ చేశాను. సుమలత గారు చాలా తెలివిగల డాక్టర్. అభినయను సాధ్యమైనంత త్వరలో ఇంటికొచ్చేలా చేస్తుంది. ఏమిటో ప్రొఫెసర్ గారు, మా అభినయ ఇంత తెలివిగా ప్రవర్తించిందంటే నమ్మశక్యంగా లేదు. పిన్ని, అభి మీ అందర్నీ మర్చిపోయింది గాని తను పగపట్టిన ఏ విషయాన్ని మర్చిపోలేదు. అంటే నీ మీద అభికి పగ ఉన్నట్టేగా? అదేం కాదులే, చిన్నపిల్ల. ఒకవేళ అలాంటిదేదైనా ఉన్నా నాకేం భయం లేదు. నా జాగ్రత్తలో నేనుంటున్నాను. దట్స్ గుడ్. ఏది ఏమైనా చాలా త్వరగానే ఆ లేడీ డాక్టర్ అభినయను బాగు చేసి పంపిస్తుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వస్తాం డాక్టర్. వెల్కమ్. పిన్ని, కార్ తాళాలు మర్చిపోయాను. మీరు కార్ దగ్గర ఉండండి, నేను తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఓ ఓకే ఓకే. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు. ఈ విషయంలో మీరు నాకు చాలా సహాయం చేశారు. ఇట్స్ మై ప్లెజర్ తరంగిణి. పెద్దవాళ్ళింట్లో జరిగే ఇలాంటి విద్వేషాలను సామరస్యంగా పరిష్కరించడం అంటే మాటలతో పని కాదు. సురేష్ గాయం గురించి నాకు చాలా బాధగా ఉంది. డోంట్ వరీ, గాయం చిన్నదేనమ్మా. సురేష్ ఇంకా ఇక్కడే ఉంటే అర్జున్ సురేష్ను గుర్తించి అతని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడేమని అనుగానే వెళ్ళిపోయాడు. నిజమే, పాప నా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు సురేష్. సురేష్కి మీరన్నా మీ ఫ్యామిలీ అన్నా చాలా అభిమానం అమ్మా. చిన్నప్పుడు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీ నాన్నగారే సాకారట. ఆ రుణం ఎలాగైనా తీర్చుకుంటానని నాతో చెప్పాడు. సార్, సురేష్ డాక్టర్ కాదన్న విషయం ఒకవేళ బయటపడితే? పడదమ్మా. ఎవరన్నా అడిగినా నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను. ఇప్పుడు అభిని డాక్టర్ సుమలత గారి దగ్గర అడ్మిట్ చేశాం. ఆవిడేమంటున్నారు? అసలు అభినయ్కి మెంటలుంటే కదా. 2 రోజుల్లో అభిని తనంత తానుగా మామూలు మనిషిగా బిహేవ్ చేసేటట్టుగా ఆవిడ చేస్తానన్నారు. థ్యాంక్ యూ సార్. బై ద బై, తరంగిణి, అభినయ నీ మీద ఎంతో ద్వేషంగా ఉన్నట్టు ఈ సంఘటనలన్నీ చెప్తున్నాయి. సో యూ మస్ట్ బి మోర్ కేర్ఫుల్. మీ ఊహ కరెక్టే. అవునమ్మా. అభినయ అంత వెంజన్స్తో నీకు హాని చేయాలనుకుంటుందంటే నువ్వే ఎందుకు ఆ విషయాలు బయట పెట్టకూడదు? బయట పెడితే ఏముంటుంది సార్? అభి చేస్తున్న ద్రోహం బయటపడుతుంది. దాంతో అభిని అందరూ అసహించుకుంటారు, దూరం చేస్తారు. అభి మనస్తత్వం చిత్రమైంది. తాననుకున్నది సాధించే వరకు ఎంతకైనా తెగిస్తుంది. అనుకున్నది జరగదని తెలిసిన నాడు ప్రాణాలు తీసుకుంటుంది. అఫ్ కోర్స్ యు ఆర్ కరెక్ట్. బట్ అభికి అర్జున్ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాక్టర్. అది జరిగిపోయింది. ఇక మేం భార్యాభర్తలుగా సంసారం చేయకుండా చూడటానికే ఈ పిచ్చి నాటకం ఆడింది. మేం హనీమూన్కి వెళ్తున్నామని తెలిసిన నాడే ఇలా నాటకం మొదలుపెట్టింది. అన్నీ తెలిసి కూడా అభిని ఉపేక్షిస్తున్నావంటే? అభి చిన్నపిల్ల. ఆమె పట్టుదలంతా మా ఇద్దరిని సంసారం చేయనీయకుండా ఉండటమే. మంచితనానికి కూడా ఓ లిమిట్ ఉండాలమ్మా. లిమిట్ ఉంటే అది మంచితనం అనిపించుకోదు సార్. వస్తాను.
హాని జరుగుతుందని తెలిసిన ఇంత ధైర్యంగా ఉన్న నీకు ఆ దైవమే అండగా నిలవాలి. గాడ్ ఈజ్ గ్రేట్. అయితే అభిని పూర్తిగా ఎగ్జామిన్ చేయడం ఆమె స్పృహలో ఉండగా వీలుపడదంటారా డాక్టర్? మతిచలన వ్యాధులు అనేక రకాలున్నాయి. నా సర్వీసులో ఈ పేషెంట్కున్నది సరికొత్త వ్యాధి. అకేషనల్ లోన్సే అనుకుందాం అంటే అదీ కాదు. ఏదో ఒక విషయంలో బ్రెయిన్ ఫిక్స్ అయిపోయింది. బ్రెయిన్ సెట్ చేయాలంటే కొంచెం ఇబ్బందైన ట్రీట్మెంట్ ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, చేయండి డాక్టర్. నా బొంద, దాని ఖర్చు కింద ఒక యూనిట్ కరెంట్ ఛార్జ్ కూడా కాదు. అంటే ఏం లేదు, లైట్గా పేషెంట్ బ్రెయిన్కి షాక్ ఇస్తే కాస్త అటు ఇటుగా ఉన్న బ్రెయిన్ టక్మన్ సెట్ అవుతుంది. షాక్ ట్రీట్మెంటా? అవునండి, పరీక్షలు చేయడం, మందులు వాడడం వగైరా మెగా సీరియల్ లాంటిది. పైగా ఒక మందు పనిచేయకపోతే మరో మందు వాడడం పెద్ద లెంగ్తీ ప్రాసెస్. ఒక షాక్ ఇచ్చామనుకోండి 99% మామూలు మనిషి అయిపోతుంది. ఆ, అదే మంచిదనుకుంటే అలాగే చేయండి డాక్టర్. శుభం, రేపొద్దున 9 గంటలకి షాక్ ఇస్తాను. అలాగే డాక్టర్. ఎందుకైనా మంచిది. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకురండి. ఆ, ఆంటీ ఇక్కడే ఉన్నారు, అంకుల్ హైదరాబాద్లో ఉన్నారు. మదర్ ఉన్నారు కదా, వారిని కూడా తీసుకురండి. అలాగేనండి. అభి, బావా, ఎక్కడికి వెళ్ళావు బావా? డాక్టర్ పిలిస్తే వెళ్ళాను. డాక్టర్ దగ్గరకా? మ్మ్. ఎందుకు? ఆ, నాకు అప్పుడప్పుడు జ్వరం వస్తుంది కదా, చూపిద్దామని వెళ్ళాను. ఆ డాక్టర్కి పిచ్చి బావా, దానికి ఏం తెలీదు. ఈసారి జ్వరం వస్తే నేను మందేస్తానే. అలాగే, నువ్వు రెస్ట్ తీసుకో, కూర్చో. అలాగే బావా. ఆ, బావా, నువ్వు కూర్చో. దా, ఆ, కూర్చో. బావా, ఏదైనా మంచి కథ చెప్పు బావా. కథ బావా, బావా, బావ నాతోనే కదా ఉన్నాడు. మేడం, మీరు టిఫిన్ చేస్తే నేను టాబ్లెట్స్ ఇస్తాను. అవును, నా బావ నాతోనేగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? మీరు నిద్రపోగానే వెళ్ళిపోయారు మేడం. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏమన్నా కావాలా మేడం? కావాలి, సిగరెట్ కావాలి. సిగరెట్టా? అవును, తెచ్చిస్తావా? పో. అమ్మో బావా, నన్ను చీట్ చేసి దాని దగ్గరికి వెళ్ళిపోయావా? ఓసే తరంగిడి, ఈ డాక్టర్ కూడా నువ్వే ఏదో చెప్పుంటావు. రేపు నాకు షాక్ ఇద్దాం అనుకుంటున్నావేమో. ఇంపాసిబుల్. నీ ప్లాన్స్ ఏమీ సాగవు. చూస్తావుగా.
మానస, కొడుకు నీ వల్లే చనిపోయాడన్న బాధతో ఆవిడ నీ మనసు నొప్పించి ఉంటుంది. అది సహజం. నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చాలి. ఆ తృప్తితోనే ఉండాలి. ఏం చేశానని తృప్తిగా ఉండను సిస్టర్. మహాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశానని తృప్తిగా ఉండనా? ఆ తల్లికి కొడుకులేని లోటుని తీర్చానని తృప్తి పడనా? పెనం మీద ఉన్న వాళ్ళని పొయ్యిలో పడేశాను, అంతే. మానస, మరీ పెసిమిస్టిక్గా మాట్లాడు. నిర్మల్ చనిపోవడానికి నువ్వు కారణం కానే కావు. ఆ గోకులు వాడి తండ్రే కారణం. అయినా నువ్వు మానవతా దృష్టితో ఈ సంసారాన్ని ఆదుకోవడానికి తెగించొచ్చావు. తర్వాత జరిగినవన్నీ నీ ప్రమేయం లేకుండానే ఒకదానికొకటి జరిగిపోయాయి. ఇంకా ఎందుకు బాధపడతావు? నేరస్తులు కూడా వాళ్ళు చేసిన నేరానికి ఏదో కారణం ఉందని సమర్థించుకుంటూ ఉంటారు. అలా ఉంది నీ సమర్థన, మధు. అది కాదు మానస. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. ఎవరిని చెప్పినా నా మనసుకి నేను సమాధానం చెప్పుకోవాలి. ఆ సమాధానం ఈ జన్మకి దొరుకుతున్న నిజం నాకు తెలుసు. ఓకే మానస, నువ్వు ఈ ఊరొచ్చింది ఆ కుటుంబ బాధ్యత నీ మీద వేసుకోవడానికి. నీ ప్రయత్నంలో ఏ లోపం లేదు. ఇప్పుడు నువ్వు వాళ్లకు ఏ విధంగా సాయం చేయాలన్నా ఆదరించే స్థితిలో ఆ పెద్దావిడ లేదు. అవునా? అవును. అక్కడ గోకుల్ తన తప్పు తెలుసుకొని నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. గోకుల్ని పిలిపిస్తాను, ఇద్దరూ కలిసి జీవించండి. సిస్టర్, విరిగిపోయిన పాలతో కొంతమంది కోవా చేసుకుంటారు, మరి కొందరు పారబోసుకుంటారు. నేను ఆ రెండో పని ఎప్పుడో చేశాను. మరీ మూర్ఖంగా మాట్లాడకు మానస. గోకులు ఏదో తొందరలో ఓ మాట అన్నాడని అదే ముక్కను పట్టుకొని కూర్చోకు. తండ్రిని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ సంగతి మర్చిపోయి మాట్లాడుకు. అవును, తండ్రిని ఎదిరించి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే అతనికి కన్నవాళ్ల కంటే తన ఆనందమే ముఖ్యం. ఆ ఆనందం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళామంటే అతనికి కట్టు బానిస. తాళి కట్టిన క్షణం నుంచి తనని తప్ప ఇంకెవ్వరిని ఈ ప్రపంచంలో కలవకూడదు, సహాయపడకూడదు. అది అది అతని మనస్తత్వం. చావు బ్రతుకుల మధ్య ఉన్న నిర్మల్ ఆపరేషన్ కోసం నేనేదో ఒక్క సంతకం భార్యగా చేస్తే అదేదో నేను నిర్మల్తో కాపురం చేశానన్నట్టుగా మాట్లాడాడు. బంధాన్ని పెంచేది 3 ముళ్ళ పసుపు తాడు కాదు, నమ్మకం. ఒకరి మీద మరొకరికున్న నమ్మకం. గోకుల్కి ఆ నమ్మకం లేదని నాకు తెలిసిన మరు క్షణమే అతను కట్టిన తాళి తెంచి అతని మొహం మీద పారేశాను. అంతే. ఈ జన్మలో అతని మొహం మరోసారి నేను చూడలేను. మానస, చాలా తొందరపాటు నిర్ణయం ఇది. మరొక్కసారి ఆలోచించు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను సిస్టర్. ఆ ఎమ్మెల్యే పరమ కర్కోటకుడు. ఆయన కొడుకు నాతో కాపురం చేస్తానన్నా ఊరుకోడు, నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు. కోరి కోరి నమ్మకం లేని వ్యక్తి కోసం అతని తండ్రి చేతిలో చావమంటారా చెప్పండి? మరే నిర్ణయం తీసుకున్నా? నేను కూడా నన్నుగా మారాలనుకుంటున్నాను. మానస, అవును సిస్టర్, బాధల్లో ఉన్న వాళ్ళకి మీలాగే చేతనైన సాయం చేస్తాను. ఆ అవకాశం ఇప్పించండి సిస్టర్. నన్గా మారడం అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు మానస. ఎందుకు మారలేను సిస్టర్? ఇతరులకు సేవ చేయడం, త్యాగం చేయగలగడం నన్కు కావలసిన లక్షణాలు. కానీ అవి మాత్రం చాలవు. మరి ఆవేశం, రాగద్వేషం రెండూ ఉండకూడదు.
అవును మానస, నీకు ఆవేశం ఎక్కువ. రాగద్వేషాలు నీకు శ్వాస లాంటివి. అలా ఎందుకు అనుకున్నారు సిస్టర్? చైర్మన్ విషయంలో నువ్వు స్త్రీజాతి మొత్తాన్ని కదిపావు. ఆ చైర్మన్ పతనం అయ్యేదాకా నువ్వు నిద్రపోలేదు. ఇది నీ ద్వేషానికి ఉదాహరణ. లేకపోతే ఆ నీచుడు ఇంకా రెచ్చిపోయి ఎందరి జీవితాలతో ఆడుకునేవాడో అది ఆలోచించారా సిస్టర్? నీ ప్రయత్నంలో అతను మారుతాడని అనుకుంటున్నావా? మహాలక్ష్మి కాపురం సుఖంగా సాగుతుందని ఆ ధైర్యం నీకుందా సిస్టర్? అంతేకాదు, రేపు చైర్మన్ మహాని బాధ పెడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోలేవు. మళ్ళీ ఆ చైర్మన్పై ఉద్యమాన్ని లేవదీస్తావు. నన్నుగా మారితే అలాంటి ద్వేషాలకు తావు ఉండదు. అందుకే నీ మనస్తత్వం నన్నుకు పనికిరాదు మానస.